కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. ఒక్క క్షణం చాలు ఒక ప్రమాదం జరగటానికి. ఒక ప్రమాదం చాలు మనల్ని తీవ్రంగా నష్టపరచటానికి. ఈ మధ్య కాలంలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్న తీరు చూస్తుంటే భయం వేస్తోంది. ఆ కుటుంబ సభ్యులు ఎంతగా నష్టపోతున్నారంటే కొన్ని ప్రమాదాల్లో భారీగా ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం కూడా జరుగుతోంది. ఎప్పటికప్పుడు అగ్నిమాపక సిబ్బంది ప్రతి ఒక్కరికి ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్నా ఒక్కొక్కసారి ఊహించలేనటువంటి ప్రమాదాలు. గ్యాస్ సిలిండర్ లీక్ కావటం వల్ల ప్రమాదం జరుగుతుంది. ఫ్రిడ్జ్లు పేలుతున్నాయి, ఏసీ యూనిట్స్ పేలుతున్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక ప్రమాదం అక్కడ మొదలై మొత్తం ఇంటిని గుల్ల చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. విశాఖలోని ఎన్ఏడి విమాన్ నగర్ 6th లైన్లో జరిగినటువంటి ఒక భారీ ప్రమాదం కూడా ఊహించటానికే భయం వేస్తోంది. కుటుంబ సభ్యులతో మాట్లాడుతుంటే నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇప్పటికీ మా గుండెల్లో అలా భయాన్ని ఇంకా ఇప్పటికీ కూడా పోవట్లేదు. ఎందుకంటే కళ్ళ ముందు అక్కడ ఆమె పూజ గదిలో ఉన్నారు. ఒక్కసారిగా ఈ ప్రాంతంలో జరిగిన అగ్ని ప్రమాదం ఎంత భారీగా జరిగింది, ప్రమాదం తీరు చెప్పడానికి మీరు అక్కడ జస్ట్ చూడొచ్చు. ఈ యువతల సైడ్ బాల్కనీలో ఉన్నటువంటి ఈ గోడలు కూడా కుప్పకూలినటువంటి పరిస్థితుల్లో, అలానే ఇమీడియట్గా రెస్క్యూ చేయడానికి స్థానికులు కూడా ముందుకు రావడంతో వారు కూడా ప్రమాదంలో కొన్ని గాయాలు పాలవ్వటం వల్ల ప్రస్తుతం అయితే ట్రీట్మెంట్లో ఉన్నారు. సో ఈ ఫ్యామిలీ వాళ్ళతో ఒక్కసారి మాట్లాడదాం. ఇది మీరు చూస్తున్నది ఈ ఐరన్ ఏంటంటే గ్యాస్ సిలిండర్. దీన్ని బట్టి మీకు అర్థమవుతోంది ప్రమాదం ఏ రేంజ్లో జరిగిందో, ఏ స్థాయిలో జరిగిందో. ఒక్కసారిగా ఆ బ్లాస్టింగ్ సౌండ్కి కానీ అగ్ని ప్రమాదంకి ఎగసిపడ్డటువంటి ఆ అగ్ని మంటలకి వీళ్ళు ఎంత భయభ్రాంతులకు గురయ్యారంటే వాళ్ళ మాటల్లోనే విందాం. ఏం జరిగిందండి అసలు? అంటే మార్నింగ్ 8 o'clockకి నేను పూజ రూమ్లో పూజ చేసుకుంటున్నానండి. బాబా హాల్లో యోగా చేసుకుంటున్నాడు, పాప నిద్రపోతుందండి. ఇంకా ఒక్కసారిగా బాల్కనీ నుండి మంటలు చాలా వచ్చాయన్నమాట. వస్తే ఇంకా నేను షాక్లో అలా నిల్చున్నాను. ఏమైందో అసలు అర్థం కాలేదు. ఇంకా దగ్గరికి వచ్చేసరికి మొత్తం ఫైర్ అవుతుందన్నమాట. వాషింగ్ మిషన్ పక్కనే సిలిండర్ ఉంది. రెండు ఏమంటుకుందో తెలియదు కానీ ఫైర్ అవుతుంది. వాషింగ్ మిషన్ సిలిండర్ ఉంది. వెంటనే బాబుకు పిలిచి ఇక్కడ ఫ్రిడ్జ్ ఉండేది అదంతా లాగి బయటికి లాగామన్నమాట. మళ్ళీ ఏదైనా అవుతే ప్రాబ్లం అని కొంతవరకు లాగాము. దీని లోపల యూజ్ చేసి సిలిండర్ను అది కూడా లాగాము. కొన్ని సామాను ఇద్దరం ట్రై చేసాం లాగడానికి. ఇంకా మంటలు చాలా ఎక్కువైపోయాయి, ఫైర్ ఎక్కువైపోయింది. ఎక్కడి దాకా హాల్ దాకా వచ్చేసింది. ఇంకా హాల్ దాకా వచ్చేసింది. వచ్చేసరికి ఇంకా భయం వేసి ఎదురింటి పార్దు గారు ఉంటారు, ఇంకా పేపర్ చదువుతుంటే వెంటనే మేము కాల్ చేసి పిలిపించి వస్తే ఆయన వచ్చి ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఇక్కడ అపార్ట్మెంట్ అందరూ వచ్చారు, పక్క వాళ్ళు అందరూ వచ్చి హెల్ప్ చేశారండి. ఇంక నేను ఇక్కడ ఉండలేదండి. ఇంకా భయంకి నాకు ఇంకా ఏం చేయలేకపోయాను. ఇంకా అందరూ నన్ను తీసుకొని బయటికి వెళ్ళిపోయారండి. తర్వాత ఏం జరిగిందంటే ఆ నిప్పులు ఆరిపే టైంలోన వాళ్ళకి తెలియదు సిలిండర్ ఉందని, నాకు మాత్రమే తెలుసు పక్కన సిలిండర్ ఉందని. వాళ్ళకి వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదు అక్కడ సిలిండర్ ఏదో షార్ట్ సర్క్యూట్ అయింది, వాషింగ్ మిషన్ ఉందనుకుని పాపం రెస్క్యూ వాళ్ళు చేస్తున్నారు వాళ్ళ పనుల్లో, కానీ ఎవరికి తెలియదు అక్కడ గ్యాస్ సిలిండర్ ఉందని. నేను అప్పటికే అంటున్నాను గ్యాస్ సిలిండర్ ఉంది వచ్చామని చెప్పిపోతే పోనీ మీరైనా సేవ్ అవుతారు కదా అని చాలా అరిసాను. అరిసేసరికి నాకు ఇంకా వదలలేదు, ఇక్కడ కిందకి లాక్కెళ్ళిపోయారు. తర్వాత ఏమైందంటే ఆ సిలిండర్ ఒక్కసారిగా పేల్డ్ వచ్చిందండి. ఆ పేల్డ్కి 3 వ్యక్తులకి బాగా గాయాలు తగిలాయండి. ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు. మేము నిన్న వెళ్ళి చూసి వచ్చామండి. మా వారు మార్నింగ్ వెళ్ళి చూసి అన్నీ క్లియర్ చేసుకొని వచ్చారు. ట్రీట్మెంట్ అంతా మేము చేస్తామని చెప్పి చేసి వచ్చారు. మాకు చాలా డ్యామేజ్ అయిపోయిందండి. మొత్తం ఇల్లంతా మొత్తం సర్వనాశనం అయిపోయిందండి. మరి తప్పదు అంటే ఈ ప్రమాదాన్ని మనం ఎవరు ఊహించలేము. కాకపోతే ఇంటిని మీ ఫ్లాట్ చాలా ఇంటీరియర్ అది చాలా ఇష్టంగా చేయించుకున్నామండి మేము. మా ఆయన ఆర్మీలో ఉంటారు, ఆయన హైదరాబాద్లో ఉంటారు, పిల్లలు నేను ఉంటాం ఇక్కడ. చాలా ఇష్టపడి కొనుక్కున్నా, ఇష్టపడి అన్నీ చేసుకున్నా. ఇంకా ఇలాగ అయ్యేసరికి తట్టుకోలేకపోతున్నానండి. అంతే. మొత్తం మీదంతా ఇష్టంగా చేసుకునేది ఒకసారి అలా కాలి బూడిదైపోతుంది. ఒక 30 minutesలో మొత్తం ఇంకా అయిపోయిందండి. ఇంక ఏమీ లేదు, నిప్పులు పొగలు అంతే. ఇంక ఏమీ అసలు ఏం చూడాలన్నా ఇంకేం లేదండి. ఇంకా రావడానికి కూడా ఇంకా కాలు చేతులు ఆడలేదు. ఇంకా మా వారు వచ్చేదాకా మా ఆయన 1:30కి అలా ఫ్లైట్ దిగారండి. ఇంకా ఆయన వచ్చాక ఇంటికి వచ్చామండి. అంతవరకు మరి రావాలని ఇంకా ధైర్యం కూడా మాకు లేదండి.
మీరు హోప్స్ కోల్పోయారు, ఎందుకంటే ఇక్కడ ఫైర్ అవుతోంది, అక్కడ సిలిండర్ ఉందని మీ ఒక్కరికి మాత్రమే తెలుసు. ఆ టైంలో మనుషులు ప్రాణాలతో బయటపడితే చాలు, ఇంకా ఇల్లు పోతే పోనీ, ఇంకా అవసరం లేదు, హెల్ప్ చేసానికి వచ్చారు కదా, ఇంకా వాళ్ళైనా మాకు సేఫ్గా బయటకు వచ్చేస్తే చాలు అని అప్పటికే అరుస్తున్నానండి. ఎవరు పట్టించుకోవట్లేదు, ఫుల్ క్లౌడ్ అయిపోయిందండి. ఇంకా ఎవరు పట్టించుకోసరికి ఇలా ప్రమాదం జరిగిందండి. ఆ సిలిండర్ పేలినప్పుడు పాపకి అక్కడ నుండి వచ్చే రాయ పాప తలకు తగిలిందండి. తగిలితే నిన్న ఇంకా సిటీ స్కాను అన్నీ చేసాం, వేలు కట్ అయ్యాయి, బాబు కొద్దిగా ఇదయింది, ఈ వేలు ఇవంతా కాలిపోవడం అన్నీ జరిగాయి. బాబుకి ఈరోజు గీతంలో ఎగ్జామ్స్ ఉందని బాబు వెళ్ళిపోయాడు. కరెక్ట్గా ఎన్ని గంటలు అప్పుడు అండి మీరు పూజ దగ్గర ఉన్నారు? ఇక్కడ ఏమైనా వంట అవుతుందా? ఏమీ లేదండి, అసలు ఫైర్ అవ్వటానికి కాజెస్ ఏమీ లేదు. పులిహోర చేసి పక్కన పెట్టి పూలు పెట్టడానికి వెళ్ళానండి దేవుడి కాడికి. నేను అలా సర్దుకుంటున్నాను పువ్వులు, ఈ లోపల ఇక్కడ అవుతుంది. అది నాకు గమనించలేదు. తులసి కోట కాడికి దేవుడి కాడికి తిరుగుతున్నాను, కానీ నేను అటు సైడ్ గమనించలేదండి. తులసి కోట కాడికి వెళ్ళాను, దీపం పెట్టాలనుకున్నాను, పువ్వులు తీసుకురానికి వచ్చానండి. పువ్వులు పెట్టానండి, పువ్వులు పెట్టి మళ్ళీ దేవుడి కాడికి వెళ్ళానండి. వెళ్ళి వచ్చే లోపల ఇక్కడ ఇలా జరిగిపోతుందండి. అది ఎలా జరిగింది అనేది నాకు ఇప్పుడు కలగానే మారిపోతుంది. అసలు ఇప్పుడు స్పేర్ సిలిండర్ కి ఆ లాక్ ఇంకా ఓపెన్ చేయలేదు కదా, చెక్ చేయడానికి ఏమైనా ఓపెన్ చేశారా? చెక్ చేసి ఓపెన్ చేశాను అంటే నేను సిలిండర్ వచ్చిన వెంటనే బయటే చెక్ చేయించి అతనితోనే లోపల పెట్టిస్తాను. పిన్ వల్ల ఏమీ లేదండి అలాంటివి. వాషింగ్ మెషిన్ ఆన్లో లేదు. అది బాగుంది, ఇది బాగుంది, అప్పటికి అన్నీ క్లియర్గానే ఉన్నాయి. మరి ఎలా జరిగింది అనేది నాకు అర్థం కాదు. కరెంటు వల్ల అది ఏమైందో, బ్యాక్ సైడ్ వైర్లు ఉన్నాయి, దానివల్ల ఏంటనేది అసలు నాకు కళ్ళగా అయిపోయిందండి. అసలు ఏమీ లేదు, జస్ట్ క్లీనింగ్ చేసుకొని చక్కగా పూజ చేసుకుంటామా, నవరాత్రులు కదా అని ఇంక నేను ఆ ఫ్యూచర్లో ఉన్నాను. కానీ ఇవన్నీ ఏమవుతున్నాయి నాకు అసలు ఏమీ తెలియదండి. అదొక కళగా 30 minutesలో అంతా మాయమైపోయింది. ఇల్లు మొత్తం సర్వనాశనం అయిపోయిందండి, నా ఇల్లు పోయిందండి. మా ఆయన రాకని కొద్దిగా ధైర్యం వచ్చిందండి. నిన్నంతా అసలు మనసు లేదండి, రాత్రి అంతా నిద్ర లేదండి. ఇల్లు చూసుకుంటూ చాలా ఇష్టపడి కొనుక్కున్నామండి, ఇలా జరిగిందండి. ప్రమాదాల నుంచి అంత బేగా మనం కష్టం అండి, తేరుకోవడం కష్టం, చాలా ఇష్టంగా చేసుకున్నాం, చాలా కష్టం అండి, చేపించుకోవాలి. మాది పర్లేదండి, హౌస్ అంటే ఈరోజు కాకపోతే రేపైనా చేపించుకుంటాం. వాళ్ళు ముగ్గురు కోలుకొని చక్కగా వాళ్ళ ఇంటికి వాళ్ళు చేరుకుంటే పర్లేదండి. మార్నింగ్ వెళ్ళారు మా వారు, చూసి వచ్చారు, పర్లేదు ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదని చెప్పారండి. నేను వెళ్తానంటే నువ్వు రావద్దులే అని చెప్పారు. చూస్తే మళ్ళీ బాధపడు. ప్రమాదం అనేటప్పటికి గ్యాస్, ఇంట్లో ఫ్రిడ్జ్, ఏసీలు ఇవన్నీ ఉంటాయి. అంత బేగా ఎంత హ్యుమానిటీ ఉన్నా కూడా ఆ ప్రమాదం లోపలికి ఎవరు వెళ్ళటానికి సాహసించరు. ఫైర్ డిపార్ట్మెంట్ కి కాల్ చేయలేదా? చేసామండి, చేసాం, చాలా మంది చేశారు. మా అబ్బాయి చేశారు, మా ఎదురింటి వాళ్ళు చేశారు, మా పైనింటి వాళ్ళు చేశారు, ఇప్పుడు వచ్చిన ఆంటీ గారు చేశారు, వాళ్ళ అబ్బాయి చేశారు, చాలా మంది చేశారు. రెస్పాండ్ లేదండి. ఒక కాల్ లిఫ్ట్ చేశారండి, చేస్తే ఇదిగో వస్తున్నాం అని చాలా ఒక 10-15 మెంబర్స్ చేశారండి. ఒక్క కాల్ రెస్పాండ్ అయ్యారు. ఇంకా అది వచ్చేసరికి మా ఇంకా 40 minutesలో మా ఇల్లంతా అయిపోయిందండి. ఇంకా గ్యాస్ పేలుడు, కాలిపోవడం అన్నీ అయిపోయి రాలేదు. 45 minutes తర్వాత వచ్చారండి, కరెక్ట్ 45 minutes అయింది వాళ్ళు వచ్చారు. ఇక్కడికి లోకల్ గా ఉన్న మర్రిపాలెంలో ఉన్న ఫైర్ స్టేషన్ కి పెద్ద డిస్టెన్స్ కూడా లేదు, 10 minutes అండి, 10-15 minutes అంతే, ఇంకెక్కువే. ఒకవేళ మీరు కాల్ చేసిన డిస్టెన్స్ 15 minutes కాబట్టి ఒక 20-25 minutes లో వస్తే ఇంత డ్యామేజ్ అయ్యి ఉండేదా? జరగదండి అసలు, అసలు ఏమీ కాదు. మా ఇల్లు ఏం కాదు, మాకు హెల్ప్ చేసిన వచ్చిన వాళ్ళకి కూడా ఏం కాదండి. మేమందరం సేఫ్గా ఉండున్నాం, నా ఇల్లు కూడా సేఫ్గా ఉండునండి. దానివల్ల ఇప్పుడు ఇదంతా ప్రాబ్లం అయింది. టైం మీద వాళ్ళు వచ్చుంటే నా ఇంకా ఏమీ కాదు, ఎవరికి ఏమీ కాదు, నా ఇల్లు కూడా బాగానే ఉంది. అంటే ఇక్కడ స్పార్క్స్ మంటలు వచ్చిన చాలా సేపటి తర్వాత సిలిండర్ బ్లాస్ట్ అయింది, కాలేదండి. ఒక 40 minutes తర్వాత మంటలు ఆరిపోయిన తర్వాత సర్లే కుదిట పడ్డాయిలే అయిపోయింది అనుకున్నామండి అందరం. అయిపోయాక 10 minutesలో పెద్ద శబ్దం వచ్చింది. అదృష్టం ఏంటంటే మీ ఒక్కరికే సిలిండర్ పక్కన ఉందని తెలుసు,
ఆ సిలిండర్ గాని అక్కడ మూవ్ చేసేసి ఉంటే కనుక సరిపోయానండి. కానీ మా అబ్బాయి నేను ట్రై చేసే లోపల మంటలు ఎక్కువ అయిపోవడం వల్ల మేము ఇంక ఇటు ఇంకా అసలు మాకు ఇంకా తోచలేదండి. ఇంకా బయటికి వెళ్ళిపోయామండి మేము. లేదంటే మా అబ్బాయి నేను ధైర్యంగానే ఉన్నాం, లాగేస్తాం బయటికి, ఇది ఎలాగో తీసేసాం కదా అది కూడా తీసేద్దాము, ఇంక ఏమి కాదులే, ఈ లోపల ఫ్రిడ్జ్ కూడా గ్యాస్ ఇది ఉంటుంది కదండి దానికి కూడా ఇంకేమి కాదులే, సేఫ్ అయిపోద్దిలే, ఈ కాలితే కాలనీ కిచెన్ అనుకున్నామండి. ఒకసారి ఇలా ఇక్కడికి వద్దామండి. అసలు ఈ బ్లాస్ట్ కి ఈ గోడ అది ఎంత దారుణంగా అది సిలిండర్ ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టానండి, ఆటోమేటిక్ ఇక్కడ పెట్టానండి, దాని పక్కనే ఇక్కడ సిలిండర్ అండి. సిలిండర్ పేలడం వల్ల ఈ పగుళ్ళు వచ్చాయండి. మా బెడ్రూమ్ కూడా గోడ పగులు ఇచ్చిందండి. చాలా ప్లాంట్స్ పెట్టుకున్నానండి, నాకు చాలా ఇష్టం. మొత్తం లైన్ గా అన్ని పెట్టేసుకున్నానండి, మొత్తం పోయాయండి. ఇంకా ఇది కిందకి ఎగిరితే గనుక ఈ గోడ ముక్క దీనివల్ల పాపకి దెబ్బ తగిలిందండి. అక్కడ ఉంటామండి మేము ఆ గుడికాడ. దీనివల్ల ఇది ఒక ఎగిరి కింద పాప తలకి తగిలిందండి. ఇక్కడ తులసికోట పెట్టుకుంటానండి నేను. ఇక్కడ తులసికోట కూడా ఇంకా ఏమీ లేదండి, అన్ని సర్వనాశనం అయిపోయండి. చాలా బాధగా ఉందండి, చాలా అంటే చాలా బాధగా ఉందండి. అసలు నేను ఊహించుకోలేనండి నా బాధ. చాలా ఇష్టపడి కొనుక్కున్నామండి, మా ఊరు వదిలేసి వచ్చి ఇక్కడ పిల్లల ఫ్యూచర్ గురించి వచ్చామండి ఇక్కడ. కానీ చాలా బాధగా ఉందండి, కష్టం అండి. మేము విశాఖపట్నం వచ్చి 8 years అవుతుందండి. ఈ ఇల్లు కొనుక్కొని 3 years అవుతుందండి. 3 కంప్లీట్ అయ్యి 4 రన్నింగ్ అవుతుందండి. ఒక్కరికి ఇల్లు అనేది ఒక డ్రీమ్. ఇప్పటి వరకు ఏం జరగలేదండి. చాలా కేరింగ్గా ఉంటాను, పిల్లలతో ఉంటాను, చాలా కేరింగ్గా ఉంటానండి. ఫస్ట్ టైం ఇలా జరిగిందండి. నా ఇల్లు మొత్తం నాశనం అయిపోయిందండి. చాలా ఇష్టపడి కొనుక్కుని కలర్స్ మొత్తం అన్నీ నాదే సెలెక్షన్ అండి. మా వారు కూడా నీకు ఇష్టం వచ్చినలా చేసుకో అని చెప్పేవారండి. నా ఇష్టం వచ్చినలాగా ఇంటికి అన్నీ చేసుకున్నాను. చాలా డబ్బులు ఖర్చు పెట్టామండి ఇంటి కోసం. ఇప్పటికీ ఇల్లు ఊహించలేకపోతే చాలా కష్టం అండి, చాలా కష్టం అండి. ఇంకేమి చేయలేము, ఎందుకంటే మనం ఊహించకుండా జరిగేవే ప్రమాదాలు. కానీ ఆ ప్రమాదాల్లో ప్రాణాలు పోతే మాత్రం గుండెలు అదిరిపోతాయి. గాడ్ గ్రేస్ అనుకోవాలి, ఎలాంటి ప్రాణ నష్టం లేదు. కానీ ఆమె కళ్ళలో కనపడుతోంది, ఇష్టంగా ఇంటిని తయారు చేసుకున్నారు. వాళ్ళ హస్బెండ్ ఆర్మీ జాబ్ చేస్తారు, దూరంగా ఉంటారు, అయినప్పటికీ కూడా తనకు నచ్చినట్టుగా ఇంటిని మలుచుకున్నారు. ఇక్కడేమో పూల కుండీలు, తులసి కోట, ఇక్కడ వాషింగ్ మిషన్ పక్కనే ఓపెన్ ప్లేసే కాబట్టి ఇక్కడ ఏమీ ప్రాబ్లం ఉండదు అని చెప్పి ఇక్కడ ఆమె సిలిండర్ కూడా పెట్టుకున్నారు. ఇక్కడ పవర్ ఆఫ్లో ఉంది వాషింగ్ మిషన్, అలానే ఇది కూడా సీల్డ్ సిలిండర్. బట్ ప్రమాదం ఎలా జరిగిందో కూడా ఊహకు కూడా అందటం లేదు. కానీ అగ్నిమాపక సిబ్బంది ఇమీడియట్గా రెస్పాండ్ అయి ఉంటే కనుక ఇంత మేము నష్టపోయి ఉండే వాళ్ళం కాదు. ఆలస్యం, వాళ్ళు చేసినటువంటి ఆలస్యం వల్ల మరో 3 ఈ ప్రమాదంలో గాయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆ ఫ్యామిలీస్ కూడా వరి అవుతున్నాయి. అయితే భగవంతుడి దయ వల్ల వాళ్ళు కోలుకోవడం జరుగుతోంది. ఇది కేవలం ఒక అవేర్నెస్ కోసమే మళ్ళీ చెప్పడం జరుగుతోంది. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే. సిలిండర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, ఫ్రిడ్జ్లు కానీ, అలాగే ఏసీ అవుట్ డోర్ యూనిట్స్ కూడా ఈ మధ్య కాలంలో బ్లాస్ట్ అవుతున్నాయి. ప్రమాదాలు ఎంత స్థాయిలో జరుగుతున్నాయో మనం రెగ్యులర్గా చూస్తూ ఉన్నాం కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.